ఇది తెలిసిందేగా. ఇదే కదా సార్ అప్పటి నుంచి అంటున్నా, ప్రొఫెషనల్ కిడ్నాపర్ ఎవడు ఈ పని చేయడని. వింటే కదా. ప్రీతి టక్కున మైకం వచ్చినట్టు అలా పడుకోండి. నేను చెప్పేవరకు ఎవరు బండ్లోంచి కిందకి దిగొద్దు. చూస్తామేంట్రా? దిగ సార్ ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయింది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. చెప్తున్నానా ఆసుపత్రికి అంట. అందరూ దిగండి. చెప్పాలా? మనం వేరే బండి చూసుకుందాం. ఏ సోడబుడి దిగరా. ఎలాంటి దిగుతావా, కత్తి దించమంటావా? చంపేస్తా. త్వరగా ఎక్కించరా, అడుక్కుంటున్నావు. ఆవిడ మైకం వచ్చి పడిపోయింది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏంది మైకు వచ్చిందా? రేయ్ దాని ముందు కిందకి దించండి రా. రేయ్ ఆలోచించవేట్రా, జబ్బులు పెట్టి బయటికి రాగే. సార్ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడితే ఏంటి, కాలు ఇరిగితే ఏంటి? దించండి రా. మినీ వేళ లారీ ఎక్కించుకెళ్తారా? రేయ్ ఎక్కించండి. మాట్లాడుతుంటే మీద సయ్యత్తవా? రేయ్ కాళ్ళు నొక్కుతారేంట్రా, ఎక్కించండి అన్ని. రేయ్ దొప్పకండి రా, కానీ రా. రేయ్ రాజు నోరు మూయమంటే ఏట్రా ఏళ్ళతో పోతున్నా? నీ వాళ్ళకి ఏం బాలేదు, ఇలాగే చేసామంటే నాశనం అయిపోతావు చూసుకో. ఏంటిది? ఇవేవి చూడకుండా తిన్నగా కత్తెట్టేస్తావా? కోప్పడి పటాపటామని కాలిస్తే ఏం పిగుతావరా? సార్ మీరేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి సార్. రేయ్ మేడంని లోపలికి ఎక్కించండి. అదేం వద్దన్నా, నేనే లేచి వెళ్ళిపోతా. ఇదంతా డ్రామానే కదా సార్, ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. వాడు ఓవర్గా అరుస్తున్నాడు, మేము పక్క కూర్చుంటాం. వెళ్లే దారిలో మమ్మల్ని దింపేసి వెళ్తారా? ఇప్పుడేంటి వాడు అరవకూడదు అంతే కదా? అవును. కొంచెం తప్పకుండా. ఇదిగో నీ పాటికి పొడిసేసి పోతూ ఉన్నావు, వాడిని 1 అవర్లో అప్పగించాలి. 1 అవర్లో కష్టం, 2 అవర్స్లో వాడే లేస్తాడు. అలా లేవకపోతే 9445471051కి కాల్ చేయండి, ఏం చేయాలో చెప్తాను. రే గిరి నోట్ చేసావా? నువ్వు చేయలే? నీ నోట్ చేయి. ఏందే చదవడం వచ్చా? వచ్చా. బాగా జుట్టు రాలుతుంది, మందుందా? ఉంటే ఉందను, లేదంటే లేదను. దానికి ఎందుకు మొహం అలా పెట్టా? ఎవరు నేనా? వీళ్ళు అసలు బాగుపడరు. నువ్వు బాగున్నావా? నీ వాహకం చూసావా? కమలాకర్, కామేష్, ప్రతాప్, మీ ముగ్గురు ఇక్కడికి వచ్చి నుంచోండి. చెప్పు రాజా. మీ ముగ్గురిని ఏసీ క్షమాపణ అడగాలంట. ఆయన క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, నేనే క్షమించేశానని చెప్పు. ఏసీ క్షమాపణ అడిగితే ఉండి వినాల్సిందే. వినకుండా పోతే మళ్ళీ పట్టుకొచ్చి ఈర కుమ్ముడు గుమ్ముతారు. అవసరమా నీకు? లోపల సావండి. కాదు, ఆ గన్నుకి లైసెన్స్ ఉందా? లైసెన్సా? లైసెన్స్ లేదంటే ఇల్లీగలే కదా. నిన్న కమిషనర్ కూతుర్ని ఎత్తుకొచ్చామే, అదేమన్నా లీగలా? మన చిన్ను దొరికేంత వరకు మనం చేసే ప్రతిదీ ఇల్లీగలే. 10th లో ఎన్ని మార్కులు? అర్థమైంది, ఏం మాట్లాడకూడదు అంతేగా. వీళ్ళెందుకు ఇంకా పంపించలేదు? మీరు క్షమాపణ అడిగితే మేము వెళ్ళిపోతాం సార్. చూసా సార్ ఇలా పొగరు. మీరు కుటుంబంతో వచ్చి వీళ్ళ ముగ్గురి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితేనే వీళ్ళు ఇక్కడి నుంచి పోతారంట. కలిసింది కొడుకులకే. అందులో ఈ బండోడు ఒకటే గోల, ఏసీ ఎక్కడ అని. క్షమాపణ అడగాల? అమ్మా ఈయన పబీరు అని నా మీదకి నెట్టేశాడు రా. దెబ్బకి నడు విరిగిపోయింది. సార్ హాస్పిటల్కి రండి సార్, నేను తీసుకెళ్తాను. నిన్ను అడిగా దెబ్బలు తగిలే. ప్రతాప్, కమలాకర్, కామేష్, వీడు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు? ఇలా రండి, ఐజీ క్షమాపణ అడగాలంట. ఒరే ఎక్కండి. తమ్ముడు కొంచెం తప్పుకోమ్మా, త్వరగా పని. సార్ ఈ జ్యూస్ తాగండి సార్. ఎవరు నువ్వు? నేనే నవనీతం. నవనీతం అంటే ప్రధానమంత్రి? అమ్మాయి వాళ్ళ తండ్రిని సార్. తాగండి సార్. ఈ అమ్మాయి పేరు ప్రియాంక. పోయిన బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో మధ్యాహ్నం 12:30కి స్కూల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అయ్యయ్యో, జాలి దయ లేనోళ్ళు. సిటీలో ఉన్న కిడ్నాపర్స్ సెల్ ఫోన్స్ ట్రాక్ చేసి చూసినప్పుడు మీ ముగ్గురు సెల్ ఫోన్ సిగ్నల్సే ఈ అమ్మాయి స్కూల్ పక్కన ఉన్నట్టు తెలిసింది. అంటే మీ ముగ్గురులో ఒకరే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరని నిజం ఒప్పుకున్నారంటే మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్ళీ లోపల పెట్టేస్తాను. అర్థం కాల. మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్ళీ లోపల పెట్టి కుట్టేస్తాను అన్నాను. ఏంటి, కిడ్నీ తీసేసావా? ఏం తీసాడట? కిడ్నీ తీసేశాడంట. కిడ్నీయేగా, మొబైల్ పర్సు తీయలేదు కదా. రే దున్నపోతా, నీకు కిడ్నీ అంటే ఏంటో తెలీదా? అయినా 2 ఉంటాయంటగా, ఒకటేగా వాడు తీశాడు. ఒకటి ఉంటుందిగా, దాంతో మనం అడ్జస్ట్ అవ్వలేమా? ఏరా, మనం తాగే తాగుడికి 4 కిడ్నీలు ఉన్నా సరిపోవు.
ఒక్క కిడ్నీతో ఉచ్చ కూడా పోసుకోలేవు. రే ఏడు తమాషాగా ఉందా నిన్ను ఆ, అయ్యో మీరలా కోప్పడకూడదు. లోపలున్న కుట్లు టప్పా 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 ఊడిపోతాయి. ఒకటి ఊడిందా ఇంకో 2 ఊడితే చస్తావు. ఏం అర్థం కావట్లేదు సార్. 3 రోజుల నుంచి చెయ్యిని తప్పకి వాయించేస్తున్నారు. కిడ్నీ తీసి చాక్లెట్ డబ్బాలు వేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరేం భయపడకండి, చాలా సింపులే. మీలో ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో మీరే ఒప్పుకున్నారంటే ఆ కిడ్నీల్ని మళ్ళీ లోపల పెట్టి అందంగా కుట్టేస్తాను. ఏంటి లోపల పెట్టి కుట్టేస్తావా? సార్ నేను లేని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పిల్లలు లేరని బాధపడే డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తాను సార్. సార్ నా వల్ల ఎంతో మంది పిల్లలు కోటీశ్వర్లు అయ్యారు సార్. సార్ ఇదొక సేవగా చేస్తున్నాను సార్. అబ్దుల్ కలాం అంటారా నువ్వు? బేవర్ చదవా. ఇది నువ్వు బయటికి వెళ్ళి చెప్తే నీకు విగ్రహం పెడతారా? చూడు వీళ్ళ సంగతి నాకు తెలియదు బాస్. నేనైతే కిడ్నాప్ చేయలేదు. మరైతే నువ్వు కిడ్నాప్ చేయలేదని ప్రూవ్ చేయి. ఎలా చేయమంటావు? ఆ రోజు ఆ టైంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? నా పెళ్ళాన్ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. నీ పెళ్ళం నెంబర్ ఏంటి? నేను నీ మొగుడు ప్రతాప్ని. తెలుసురా పంది, చెప్పు. బుధవారం మధ్యాహ్నం నిన్ను ఎక్కడికి కలిసానో చెప్పు చూద్దాం. నేను ఎక్కడుంటే అక్కడికేగా వచ్చి కలిసి ఉంటావు. అదే ఎక్కడ? ఏయ్, నేను ఎక్కడున్నానో తెలియకే నన్ను వచ్చి కలిసావా? నీతో బతికే కంటే ఒక కిడ్నీ లేకుండా బతికేయచ్చు. నువ్వెక్కడున్నావు? ఫ్రెండ్తో మందేస్తున్నాను. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 90031. ఇప్పటికీ మించిపోలా. మీ ముగ్గురులో ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో ఒప్పుకున్నారంటే ఇప్పుడే కిడ్నీ లోపల పెట్టి కుట్టి పంపించేస్తాను. లేదంటే ఇంకో కిడ్నీ కూడా తీసేస్తాను. అర్థమైందా? నేనే ఎత్తుకెళ్ళాను, క్షమించండి సార్. దయచేసి క్షమించండి సార్. చూసావా సేవకుడు చేసే సేవను ఒప్పుకున్నాడా? సార్ ఇప్పుడు మీ అమ్మాయి నా దగ్గర లేదు, తనని వేరే వాళ్ళకి ఇచ్చేశాను. తెలియదు సార్. ఆ అమ్మాయి ఉంటే ఫోన్ చేసి చెప్తాను సార్. వాళ్ళు చోటు చెప్తారు సార్. అక్కడికి వచ్చి వాళ్ళు డబ్బిచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, ఆ అమ్మాయి నాకు ఇచ్చేయండి అని అడుగు. అందుకు వాళ్ళు ఒప్పుకోరు సార్. వాళ్ళతో మనం మాట్లాడలేం సార్. ఇదిగా ఈ ఏ బ్రాస్ని అడుకుంటావేంటే? గన్ను నెత్తినెట్టి పిల్ల రాకుండా చంపేస్తామని చెప్పు, అప్పుడు వస్తుంది పిల్ల లగెత్తుకుంటా. రే అలా చెప్తే చంపేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తారా లూసర్. డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకొక అమ్మాయి ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పండి, వస్తారు. హలో బాసు, ఒక అమ్మాయి ఉంది, 10-11 ఏళ్ళు ఉంటాయి, తీసుకుంటారా? మొన్నే కదా ఓ అమ్మాయిని ఇచ్చావు, మళ్ళీ ఇంకో అమ్మాయా? నువ్వు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే ఊళ్ళో ఒక్క అమ్మాయి కూడా మిగిలేలా లేదే. నువ్వు నిజంగా తోపువే. నువ్వు ఇకపై ఒట్టి కమలాకర్ కాదు, కిడ్నాప్ కమలాకర్. సర్లే, రేపు నేను చెప్పే చోటుకి రా. సరే. చెప్పాను కదా 15 years ఇండస్ట్రీ రా. ఇక్కడ నా కిడ్నీ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. లేదు బ్రో, నీకు ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయి దొరికేంత వరకు నువ్వు నా దగ్గర ఉంటావు, నీ కిడ్నీ ఇతని దగ్గర ఉంటుంది. వీడి దగ్గర? ఏయ్ ఏంటి తమాషాగా ఉందా? ఐడియా ఇస్తే కిడ్నీ తిరిగి ఇచ్చేస్తానన్నా. కిడ్నీని ఉంచుకుంటావు, ఐడియాని ఉంచుకుంటావా? వీడు పెద్ద ఐడియాల పులే, ఉంచుకుంటావంట. ఇలా పదే కెలుగుతూ ఉన్నావు అనుకో, నీ కిడ్నీ తీసి కక్కుసులో పడేస్తా. కక్కుసులో పడేస్తావా? చేసినా చేస్తావు. అవును, ఇంకొక అమ్మాయి ఉందా అన్నారే, ఉందా? లేదుగా. ఉందిగా.